వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. టిపిసిసి కొత్త కార్యవర్గం ఎప్పుడు అన్న ఆలోచనలు చాలా మందికి మొదలయ్యాయి. సో సామాన్య కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు, ఇంకా పిసిసి కొత్త కమిటీలు ఎప్పుడు వేస్తారు అన్న క్వశ్చన్స్ అంటే రీసెంట్ గా సునీతారావు కూడా గాంధీ భవన్ లో ధర్నా చేయడం అనేది కూడా జరిగింది. సో కార్యకర్తలు కూడా పిసిసి నూతన కార్యవర్గంలో అడుగు పెట్టాలని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. సో రీసెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ని పిసిసి అధ్యక్షులు చేసినప్పటికీ కార్యవర్గం మాత్రం ఇప్పటి వరకు కొత్త కమిటీ వెయ్యలేదు. దాన్ని అంటే నేడో రేపో పిసిసి కార్యవర్గం ఫైనల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో దాదాపుగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకి అవకాశం ఇవ్వబోతున్నారు. అలాగే 30 మంది ఉపాధ్యక్షులకి అవకాశం ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ జంబో టీం రెడీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందులో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది ఉపాధ్యక్షులు, అలాగే 70 మంది ప్రధాన కార్యదర్శులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి గతంలో 82 మంది దాకా ప్రధాన కార్యదర్శులు ఉండే, ఈసారి 70 మందికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇవ్వబోతున్నారు. అలాగే కొత్తగా 10 మంది తోటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కూడా చోటు కల్పించే అవకాశం ఉంది. అలాగే క్రమశిక్షణ, సంవిధాన్ బచావో కమిటీలు సైతం ఈ 2-3 రోజుల్లోనే ప్రకటించే ఛాయిస్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. టిపిసిసి కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. పిసిసికి సంబంధించిన పేర్లు జాబితాను అందజేయగా 3 కమిటీ ఎంపికపై చర్చించినట్టు తెలుస్తుంది. సామాజిక వర్గాలు, జిల్లాలు, మహిళలకు కూడా ఈ కమిటీలో ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మరి ఈ అంటే గతంలో వచ్చినటువంటి అంటే ప్రధాన కార్యదర్శుల విషయంలో అప్పుడు రేవంత్ రెడ్డి వర్గం అని చెప్పేసి ఒకటి, రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు, తర్వాత పాత కాంగ్రెస్ నేతలంతా ఒకటి అన్నట్టు కూడా సపరేట్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మరి ఈసారి కూడా ప్రధాన కార్యదర్శులు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, ఉపాధ్యక్షుల విషయంలో కూడా అలాంటివి ఇష్యూలు ఏం లేకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ 1-2 రోజుల్లో మాక్సిమం ప్రకటించే అవకాశం ఉంది. మైనార్టీలు పార్టీలో పాత కొత్త వారు సీనియారిటీ అలాగే సిన్సియారిటీని పరిగణనలోకి తీసుకొని పేర్లు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కమిటీకి ఏఐసిసి ఆమోద ముద్ర వేసి అధికారికంగా ప్రకటిస్తుందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. అలాగే జంబో కమిటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ గత సెప్టెంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు కూడా పిసిసి నియామకం ఒక కొలిక్ అనేది రాలేదు. ఎప్పటికప్పుడు కమిటీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు పిసిసి పూర్తి అయ్యింది. గత పిసిసిలో 122 మంది ప్రధాన కార్యదర్శులు ఉంటే 57 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు. అయితే ఈ పార్టీ అధికారంలో లేనప్పుడు కంటే తక్కువ మందితోనే కమిటీని రూపకల్పన చేసిన 100 మందికి పైగా సభ్యులతో ప్రస్తుతం జంబో కమిటీగానే ఉండనట్లు సమాచారం. కొత్తగా ప్రకటించబోయే కమిటీలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది ఉపాధ్యక్షులు, అలాగే 70 మంది ప్రధాన కార్యదర్శులు ఉండనున్నారు. 5గురితో క్రమశిక్షణ కమిటీ, పిఏసిని మార్పు చేర్పులతో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కొత్తగా 10 మంది సూపర్ సీనియర్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సంవిధాన్ బచావో కమిటీని సైతం నియమిస్తున్నట్లు తెలిసింది. పిసిసిలో సామాజిక వర్గాలు, అలాగే జిల్లాలు, మహిళలు, మైనార్టీల అన్ని వర్గాలకు చెందిన వారు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం పిసిసి ద్వారా డిసిసి అధ్యక్షులను సైతం నియమించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మాక్సిమం ఈ 5 రోజుల్లో నూతన పిసిసి టీం రాబోతుంది. గతంలో కాకుండా ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకి, 30 మంది ఉపాధ్యక్షులకి, 70 మంది ప్రధాన కార్యదర్శులతోటి నూతన టీం ఉండబోతుంది. మరి దీంట్లో జిల్లాల డిసిసి అధ్యక్షులు కూడా ఈ కమిటీ తర్వాత నియమించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు బీసీ కులగణన చేశాం, ఎస్సీ వర్గీకరణ కూడా చేపట్టామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి ఇక్కడ బీసీ కులగణన అంటే బీసీలకు కూడా తగిన స్థానం ఇవ్వాలి. ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి మాలలకి అలాగే మాదిగ సామాజిక వర్గాలకు కూడా సమానంగా బాధ్యతలు ఇవ్వాలి. జిల్లాలు కావచ్చు, మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎస్సీ అలాగే ఎస్టీ సంబంధించి కూడా కీలక నేతలకు కూడా ఈ బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తుంది. చూడాలి మరి నూతన పిసిసి టీం, జంబో టీం ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.